వేడుకల కోసం మహబూబ్ నగర్ రెడీ అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కేక్స్ వ్యాపారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ఉదయం నుంచి కూడా కేక్స్ కోసం ప్రజలు బారులు తీరి తమ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ప్రధాన ఘట్టంగా భావించే కేక్స్ను కొనుగోలు చేసి వెళ్తున్నారు. అదేవిధంగా ఏదైతే కూల్ డ్రింక్స్ కానీ అవన్నీ కానీ తీసుకొని వెళ్తున్నారు. దీంతో పాటుగా ఏదైతే మద్యం సేవించి వాహనాన్ని నడపకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం గడియారం చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ కూడా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పకడ్బందీగా నిర్వహిస్తున్నారు పోలీసులు. మొత్తం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దాదాపు 20 టీంలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను అంటే కేసుల గురించి మొత్తం తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరు కూడా అంటే ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎవరైతే తాగి వాహనాలు నడపకూడదు, తాగి వాహనాలు నడిపిన మాత్రాన ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయబడతాయి, అదేవిధంగా వారికి కఠినంగా శిక్షిస్తాం కూడా చెప్తున్నారు. ఏదైతే రిలాక్సేషన్స్ ఇచ్చారో అంటే మద్యం వ్యాపారంపై రిలాక్సేషన్ ఇచ్చినా కూడా మద్యం తాగి రోడ్ల మీదకి ఎక్కొద్దు, అతిగా ప్రవర్తించొద్దు అని చెప్పే విధంగా పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం డిఎస్పీ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇవాళ న్యూ ఇయర్ డే సందర్భంగా చాలామంది తాగి రోడ్లపైకి వస్తుంటారు, అదేవిధంగా కొంత న్యూసెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు సార్? ముందుగా మహబూబ్నగర్ ప్రజలందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తాగి రోడ్ల మీద న్యూసెన్స్ చేయకుండా మేమందరం మహబూబ్నగర్ జిల్లాలో మా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు 5 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. 5 ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ చేస్తారు. ఈరోజు 1 o'clock వరకు ఇప్పటి నుండి ఎవరైనా తాగి రోడ్ల మీద బండ్లు నడిపినా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైవేల మన బైపాస్లో కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. బైపాస్లో ఎవరైనా తాగి న్యూసెన్స్ చేయకుండా, మోటార్ సైకిల్ బైక్ రైడ్ ఫాస్ట్గా నడపకుండా అక్కడ స్పెషల్ టీములు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త బైపాస్ మన కోయిలకొండ క్రాస్ రోడ్ నుంచి కొత్త బైపాస్లో కూడా పెట్రోలింగ్ కంటిన్యూగా చేస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ రాత్రికి 1 o'clock వరకు రోడ్ల మీద మా విజిబుల్ పోలీసింగ్ ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సామాన్య సెలబ్రేషన్స్ కూడా రోడ్లపైనే చేసుకుంటారు సార్? రోడ్లపైన ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సెలబ్రేషన్ చేయకూడదు. ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో కేకులు కట్ చేయడం కానీ అలాంటివి చేసుకోవాలి, కానీ రోడ్ల మీదకి ఎట్టి పరిస్థితుల్లో రావద్దని మేము కోరుకుంటున్నాం. కొత్త సంవత్సరం సంతోషంగా ప్రారంభించాలి, కొత్త సంవత్సరం సంతోషంగా స్వాగతం పలికాలి, కానీ రోడ్లపైకి వచ్చి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. మొత్తం టీంలు ఏర్పాటై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ, అదేవిధంగా బైపాస్లు, కొత్త బైపాస్ కానీ పాత బైపాస్ కానీ, ఈ 2 బైపాస్లో కూడా సెలబ్రేషన్స్ కూడా కంట్రోల్ చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వీడియో సంతోష్తో బసవరాజు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్. ఓకే, రైట్ బసవరాజు. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. అంతకంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ ఏబిఎన్.